అది బాలకృష్ణారెడ్డి నగర్లో మాల్యాద్రి నా పేరు. ఇది చాలా వెనకబడిన బాలకృష్ణారెడ్డి నగర్ అంటే చాలా వెనకబడిన వర్గం అయిపోయింది. ఇది చాలా మంది ఇక్కడంతా ఉండేవాళ్ళంతా లేబరు, నిద్ర లేచిపోయి బయట పని చేసుకొని సాయంత్రానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే వసతి వర్షం పడితే నేను బుడంగూట గేట్ కాడి నుంచి వచ్చేదానికి పైన జనతాపేట, ఇందిరానగరు, సుబ్బానగరు ఈ మున్సిపాలిటీ నీళ్ళు మొత్తం డ్రైనేజీ అంతా రోడ్డు మీద పారి ఈ సైడ్ కాలువల ద్వారా మా గుంటలో లోడితే ఆ సైడ్ కాలువలో చేరి చాలా నానా ఇబ్బందులు పడుతున్నాము. పైపెచ్చు ఇది దాదాపు 20 సంవత్సరాల నుంచిగా ఇదే పరిస్థితి, ఇట్లనే కష్టాలు పడుతూ ఇట్లే ఈ కాలనీ గుడిసెల్లో ఇట్లా నివసించి చాలా కష్టాలు పడుతున్నాం. ఈ దయచేసి అధికారులని అతి త్వరలో అందరు కూడా రెవెన్యూ అధికారులు కానీ, ఒక ఎమ్మెల్యేలు కానీ, ఒక రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే అందరూ గమనించి దీన్ని అభివృద్ధి పరచాల్సిందిగా మేము కోరుతున్నాము. పైపెచ్చి ఏంటంటే ఇక్కడ అనేక రకాలుగా ధర్నాలు చేసి వచ్చి ఆఫీస్ చుట్టూ తిరగాలంటే ఇక్కడికి వీళ్ళు రూపాయి సంపాదించుకొని మేము బతికేవాళ్ళం కాబట్టి మాకు అంత ఓపిక లేదు. ప్రజల్ని గమనించి కొద్దిగా అధికారులు కూడా అందరు కూడా గమనించుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా ఈ సైడ్ డ్రైనేజీ కాలువలు, ఈ సిమెంట్ రోడ్లు ఇవన్నీ చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. పైపెచ్చి ఏంటంటే అధికారులన్నీ ప్రతి ఒక్కరికి కూడా పదే విన్నపించుకుంటూనే ఉన్నాము. కానీ కొద్దిగా తొందరగా చేస్తే అందరికి కూడా చాలా మంచిదని ఈ పేద ప్రజలను రక్షించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. 25వ వార్డు పరిధిలో ఉదయగిరి రోడ్డు పక్కన ఉన్నటువంటి బొట్లగుంట పూర్వకాలం నుంచి భూగర్భ జలాల అభివృద్ధి కోసం నియమించబడింది. 2000 సంవత్సరంలో టీడీపీ హయాంలో కూడా దాన్ని డెవలప్ చేసి పూటికి తీసి ఫినిషింగ్ నిర్మించడం జరిగింది. కాలక్రమేణా అది అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, పాలకవర్గం నిర్లక్ష్యం కావచ్చు, కాలక్రమేణా ఆక్రమణలకు గురవుతూ వచ్చింది. కానీ ఈరోజు మేము 25వ వార్డు ప్రజలకే కాకుండా పక్క పరిసర ప్రాంత ప్రజలకు కూడా భూగర్భ జలాల అభివృద్ధి చెంది నీటి కొరత లేకుండా ఉండాలంటే ఆ గుంట ప్రాధాన్యత ఎంతో ఉందని గుర్తించి దాన్ని ఇవాళ కౌన్సిల్లో పెట్టడం కూడా జరిగింది. దాన్ని ఆమోదించారు కూడా. కానీ ఇవాళ మున్సిపాలిటీ ట్యాంకర్ల ద్వారా అనేక వార్డులకు నీటి సరఫరా చేస్తుంది, అనేక లక్షల రూపాయలు వ్యయం చేస్తుంది. కానీ మన బొట్లగుంట పరిసర ప్రాంత ప్రజలకు అలాంటి అవసరం రాలేదంటే కేవలం ఈ గుంట ప్రాధాన్యత ఎంతో ఉంది. దాన్ని గుర్తించి భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా దాన్ని డెవలప్ చేయాలని పూడికి తీసి వెంటనే దాన్ని శుభ్రపరిచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ గుంటను కాంపౌండ్ వాళ్ళు నిర్మించి చేయాల్సిన
బాధ్యత పాలకవర్గం మీద, అధికారుల మీద ఉంది. కానీ సర్వే పేరుతో కాలయాపన చేస్తూ ఉన్నారు. ఉన్న గుంటనే శుభ్రం చేసి ఫెన్సింగ్ వేయడమా లేదా కాంపౌండ్ వాళ్ళు నిర్మించి దాంట్లో నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలకు సహకరించాల్సిందిగా అధికారులను, పాలకవర్గాన్ని కోరుతున్నా. మరి స్థానిక ప్రజలందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉన్న గుంటనే శుభ్రపరచమని కోరుకుంటున్నాను. అసెంబ్లీ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే గారు లేదు భూమి అక్కడ లోపల తప్ప మీద ఎమ్మెల్యే గారు మీద వాళ్ళకి చెప్పనా కావల్ డివిజన్లో కావల్ డివిజన్లో అల్లూరు మండలం నార్త్ ఆమలూరు గ్రామంలో 331 సర్వే నెంబర్లో 450 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిలో చాలామంది దాదాపు అక్కడ పేదోళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు చాలామంది పేదోళ్ళు, దాదాపు 3/4 పేదోళ్ళు ఉంటే అక్కడ భూ పంపిణీకి కూడా సిద్ధంగా ఉండి 6వ విడత భూ పంపిణీలో పేర్లు నమోదు చేసుకొని సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభుత్వం మారిపోయింది. అదే ఆసరాగా చేసుకొని కొందరు భూ కబ్జాదారులు, అల్లూరు వాళ్ళు కొంచెం గీక్టర్లు ఉన్నటువంటి పెద్ద భూస్వామి వర్గం ఒక తయారయ్యి ఒక్కొక్కటి 20 ఎకరాలు 30 ఎకరాలు ఆక్రమించుకొని రైతుల్లో ఈ భూమిని ఆక్రమించుకొని చదువు చేసుకొని ఒరినాడు ఇట్లా ఇస్తున్నారు. చాలా అన్యాయం, దుర్మార్గం. ఎందుకంటే పేదోళ్ళు అంతమంది పేదోళ్ళు ఉంటే దీనికి మొత్తానికి రెవెన్యూ అధికారుల సహకారం ఉంది. రెవెన్యూ అధికారులు అవినీతి మూలంగానే ప్రభుత్వ భూములు కబ్జాకు గురి అవుతున్నాయి, భూస్వాములు పరం అవుతున్నాయి, డబ్బున్నోడు పరం అవుతున్నాయి. ప్రభుత్వ భూములు మొత్తం కూడా రెవెన్యూ అధికారులు అల్లూరు మండల తహసీల్దారు ఆధ్వర్యంలోని ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది అంబారావుతో మాట్లాడుకొచ్చాం, మేము న్యాయం చేసుకున్నాం, డబ్బులు ఇచ్చాం, మేము 20 ఎకరాలు వేసుకుంటాం, ఇదే ప్రకారంగా చెప్తా ఉన్నారు. ఇది దుర్మార్గం విషయం. పేదలకు ఒక్క సెంటు కూడా భూమి భవిష్యత్తులో లేకుండా పోతుంది. దాదాపు 90% మంది పేదలు ఆమలూరులో పేదోళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ 450 ఎకరాల్లోనూ 200 ఎకరాలు ఇచ్చిన మనిషికి ఒక ఎకరా ఇచ్చిన 200 కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి భూస్వాములు ఒక్కొక్కటి 20 ఎకరాలు 30 ఎకరాలు ఆక్రమించే హక్కు ఎట్టలేదు. ఇది రెవెన్యూ అధికారులు అవినీతి దారుణంగా ఉంది. వాడు ఎవరికి డబ్బులు ఇస్తే వాడు వేసుకోమంటున్నాడు. ఈ విధంగానటువంటి ప్రభుత్వం యంత్రాంగము పరిపాలన, అసలు ఈ పరిపాలన ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉందా, పాకిస్తాన్లో కూడా అర్థం కావట్లేదు. ఈ దేశం ఇది ఇంత అన్యాయం, ఇంత ఘోరమైన దేశము. ఎవరికి డబ్బులు ఉంటే వాడు ఆక్రమించుకోవడం, ఎవరికి డబ్బులు ఉంటే వాడు పొలాలు తీసుకోవడం, ఇది అన్యాయం. చూడండి, రుద్రకోట గ్రామంలో వాడికి డబ్బులు ఉంటే హైవే పక్కన 20 ఎకరాలు ఆక్రమించుకున్నాడు, 20 ఎకరాల పట్టాలు తెచ్చుకున్నాడు. ఈ విధంగా ఎవరు డబ్బులు ఉంటే వాడు పట్టాలు తెచ్చుకుంటుండ్రు. ఇది దుర్మార్గం. ఇంకే పేదోళ్ళు నక్సలైట్గా మారుతారు. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. కడుపు మండినోడు, కడుపు నిండినోడు మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. మేము తీవ్రవాదులుగా మారకూడదని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్నాము, శాంతియుతంగానే చేస్తున్నాము. హక్కుల కోసం, భూమి కోసం, భుక్తి కోసం పోరాడుతుంటే ఈ విధంగా కూడా ప్రవర్తిస్తున్నారు. రెవెన్యూ అధికారుల వల్లే ఇది తెలంగాణలాగా తయారవుతుంది. వాడు ఎవడుకు డబ్బులు ఉంటే వాడు చేసుకోమని చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది చెప్తున్నాం. మేము ప్రాణం పోయేంత వరకు భూములు వదిలే సమస్య లేదు, మేము పోరాడుతూనే ఉంటాము ఖచ్చితంగా. కాబట్టి రెవెన్యూ అధికారులు మాత్రం అంతు చూస్తామని చెప్పి ఇది కానీ అరికట్టుకుంటే రెవెన్యూ అధికారులు మాత్రం అంతు చూస్తాము ఖచ్చితంగా. భూ కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారు రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా. వీళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఎవడు పాటికోడు లక్షలు నుక్కు వెళ్ళిపోతాడు. గోగులపల్లిలో 467 సర్వే నెంబర్లో 1800 ఎకరాలు, ఒక్కోడు 35 ఎకరాలు సొసైటీ లెక్కన ఇచ్చి దాదాపు అల్లూరు మండలంలో రావణ కష్టాలకు తయారు చేశారు. ఈ విధంగా రెవెన్యూ వాళ్ళే
ఎవడు పాటికోడు ఎంఆర్ఓ గారు వచ్చింటే వాడు ఒక ₹1 కోటి సంపాదించుకొని వెళ్ళిపోవడం, ఇంకొక ఎంఆర్ఓ రావటం ₹2 కోట్లు సంపాదించుకొని వెళ్ళిపోవడం. ఈ విధంగా దుర్మార్గం మాట్లాడుతున్నారు. పేదవాడు ఖచ్చితంగా తీవ్రవాద అయ్యేదానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఇట్ట పరిస్థితుల్లో న్యాయం జరిగేంత వరకు శాంతియుతం చేస్తాం. శాంతియుతంగా ప్రాణాలు పోయేంత వరకు పోరాటాడతాం. భూమి కోసం ముక్తి కోసం పోరాడతాం. ఖచ్చితంగా ఆమలూరు దళితులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా పోరాడతామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఆమలూరు భూములు వెంటనే పంపిణీ చేయాలి. ఆమలూరు భూములు పంపిణీ చేయాలి. ఆమలూరు భూములు పంపిణీ చేయాలి. ఆమలూరు భూములు పంపిణీ చేయాలి. భూ ఆక్రమణలు తొలగించాలి. భూ ఆక్రమణదారులు 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 తొలగించాలి. భూ ఆక్రమణ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కావలి వారి చేత 19వ వార్షికోత్సవాన్ని కావలిలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ నందు జరుపుతున్నాము. దీనికి ఆటల పోటీలు, నృత్యాలు అవన్నీ కూడా జరిగిపోయాయి. వాటి బహుమతులన్నీ కూడా 17వ తారీఖు జరిగేటువంటి ఆ సమావేశంలో అందజేయబడతాయి. మాకు రావాల్సినటువంటి 1998కి ముందు రావాల్సినటువంటి పెన్షన్ విధానాన్ని అమలుపరిచేదానికి మేము గట్టిగా పోరాడుతున్నాము. యావరేజ్ పెన్షన్ కాకుండా హాఫ్ పెన్షన్, పేలో హాఫ్ పెన్షన్ ఇచ్చి మా వాళ్ళకి అందరికి కూడా తగు న్యాయం చేయవలసిందిగా మేము గవర్నమెంట్ని కోరుకుంటూ ఆ రోజు సభలో తీర్మానం చేయబోతున్నాము. అట్లాగే పిఆర్సీని తొందరగా అమలు చేయాల్సిందిగా మేము మా అసోసియేషన్ ద్వారా గవర్నమెంట్ని కోరుకుంటాం. అట్లాగే డిఏ రావాల్సినటువంటి డిఏ ఇచ్చేశారు. దానికి గవర్నమెంట్కి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా పెన్షనర్స్కి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా గృహాన్ని కట్టుకోలేక, నివసించలేక బాధలు పడుతున్నారు. వాళ్ళకి స్థలాలు ఇవ్వాల్సిందిగా మేము గవర్నమెంట్ వారిని కూడా ఆ రోజు మా తీర్మానంలో ఉంటుంది. మా పెన్షనర్స్కి తగురీత్యా ఆరోగ్య కార్డులు ఇచ్చారు, కానీ అమలుపరిచే విధానంలో లోపభూయిష్టంగా ఉంది. ఆ అమలుపరిచే విధానం కరెక్ట్గా చేయాలని చెప్పని మా తీర్మానంలో కోరబోతున్నాం. అందువల్ల కావల్లో ఉండేటువంటి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ మరియు జిల్లాలో ఉండేటువంటి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అందరూ కూడా సభకు వచ్చేసి తగు తీర్మానాలన్నింటినీ బలపరిచి గవర్నమెంట్ ద్వారా మనం లబ్ధి పొందేలా చేకూర్చుకోవాల్సిందిగా మన వాళ్ళందరినీ ప్రార్థిస్తూ ఆ రోజు రావాల్సిందిగా అందరిని కోరుతున్నాం. పెద్దలు హాయిగా అన్ని వేల మంది భారత రక్షణగా అడుగులు తిరుగుతున్నాడు. అదే ప్రమాణాన్ని నెలకొల్పి 200 మందికి అన్నదానం చేస్తూ వాళ్ళకి ముద్దులకి జీవనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. 30 భజన మండలి కూడా ఏర్పాటు చేశారు. నమస్కారం. నాకు చాలా బయట అందరి ముందు మాట్లాడాలి. ఎందుకంటే ఇటు కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలా పెద్దవాళ్ళు, అన్ని రంగాల్లో కూడా మంచి ప్రావీణ్యం కలిగిన వాళ్ళు. ఇక్కడ కూర్చున్న వాళ్ళని చూస్తే వాళ్ళు కూడా అదే స్థితిలో ఉన్నారు. నేను ఏదైనా తప్పులు మాట్లాడినా నేను పెద్ద మనసులో కూడా నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను. ఇద్దరు కలిసి చదువుకున్నాను గవర్నమెంట్ కళాశాలలో. అప్పుడు నేను ఎన్నుకున్న నా భావన నాకు చాలా సంతోషం. అప్పుడు నారాయణ నువ్వు చెప్తున్నావు ఇద్దరు కోసం కార్యక్రమాలు పార్టిసిపేషన్ చేయకూడదు, ఎప్పుడు కాలుతో కమిపించిన నేను వచ్చేస్తాను. ఆ మాట చెప్పాను నేను అంకంటే నేను ఆయన ఒకసారి గ్రామాలు తప్పకుండా అంటే ఖచ్చితంగా వస్తాను. నేను ఒక మెసేజ్ పెట్టాడు, ఓకే నేను ఖచ్చితంగా వస్తానని నేను కూడా మెసేజ్. నేను అంతే ఓకే ప్రోగ్రామ్ వచ్చి ఇక్కడ ఆ మీటింగ్
మనిషిలో దేవుడు ఉన్నాడని నమ్ముతాను. అయితే ఎవరు నేను నమ్మిన దేవుడు నాకు కనిపించాడు కాబట్టి నమ్మాను కాబట్టి 19 సంవత్సరాల నుంచి ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపించి చేయించాడు. మన శరీరాన్ని దహనం అయిన తర్వాత చూసేదాన్ని కాబట్టి ఈ శివైని అందరూ చెప్తారు. తర్వాత వారు సంచార పడతారు. వారు